హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు హలో 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 వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న మోహన్ వంటలు. చెప్పవా చెప్పవా ఏంటి విజిల్స్ వస్తుంది కుక్కరు. హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎంత బాగున్నారో అంత దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మరో బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. మన బ్లాగ్స్ చూసే ముందు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసన్న మోహన్ వంటలు సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్స్ ఆనంద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే, మేము పెళ్ళికి వెళ్ళాం కదా, పెళ్ళి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత బ్లాగ్ అయితే అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశాను, అవే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఊరి నుంచి వచ్చామంటే చాలా పని ఉంటుంది కదా, బట్టలు కానీ ఇల్లు ఎలా అంటే అలా ఉండిపోయింది. ఇల్లు అయితే ఇంకంటే వెళ్ళేటప్పుడు నాకు కొంచెం కింద పడి కాలు కొంచెం బెనికి, అందువల్ల ఇల్లు అయితే ఇంకా ఎక్కడిదక్కడే వదిలేసి వెళ్ళిపోయాను అనమాట. అప్పటికప్పుడు డ్రాప్ అయిపోయాను పెళ్ళికి వెళ్ళకూడదని, కానీ ఇంకా అప్పుడప్పుడు అనుకొని వెళ్ళిపోయాను కాబట్టి ఎక్కడివెక్కడే వదిలేసి వెళ్ళిపోయాను. ఇంకా వచ్చిన తర్వాత ఇల్లు మొత్తం సర్దుకొని, ఇంకా పెళ్ళి అంటే ఇంకా బట్టలు జ్యువెలరీ ఇవన్నీ తీసుకెళ్ళి ఉంటాం కదా, సో అవి ఎక్కడెక్కడ ఆర్గనైజ్ చేసుకోవడానికి 1 డే ఖచ్చితంగా అయితే పడుతుందండి. ఇంకా నేనైతే ఇంకా వచ్చిన రోజు అయితే ఆల్మోస్ట్ పాపంగా ఆ రోజు స్కూల్కి అయితే ఏం వెళ్ళదు, ఇంటి దగ్గరే ఉంటుంది కదా. వచ్చేసరికి మేము 7:30 ఆ టైం అవుతుంది. అదే కాక ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి తొందరగా వెళ్ళిపోతున్నారు అనేసి నేనైతే ఆ రోజు స్కూల్కి అయితే ఏం పంపించలేదు పాపని. ఇంకా వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఆర్గనైజ్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఇవి ఏంటి అంటే శనగ పల్లీలు, మినప్పప్పు ఇవి ఉంటాయి కదా, ఇవైతే నేను వచ్చేటప్పుడు మా అత్త నాకు అదే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అంటే మా మేనత్త, చిన్న మేనత్త ఊర్లోనే ఉంటుందని చెప్పాను కదా, ఇంకా నేను వస్తుంటే ఇవన్నీ పెట్టి పంపించింది అనమాట. ఎందుకు వాళ్ళు పొలంలో ఇవన్నీ వేస్తారు. ఈ పల్లీలు ఉంటాయి కదా, ఈ పల్లీలు మినప్పప్పు ఇవి ఒర్రి ఇలాంటివన్నీ పొలాలు అయితే కదా బాగా పైరు వేస్తారు అనమాట. సో నేను వస్తుంటే ఇంకా తీసుకెళ్ళనేసి పంపించింది. కొన్ని పల్లీలు, మినప్పప్పు, నల్ల మినుములు అంటారు కదా, అవి అన్నీ పంపించింది. సో ఇంకా వాటితో సున్నుండలు కానీ ఇలా ఏంటనే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. అలాగే ఉన్నాం, కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పంపించింది. ఇంకా నేను దోశ వేస్తాం కానీ కొన్ని కదా, మరీ ఎక్కువ అయితే యూజ్ చేయం కదా. సో అది కాక పొట్టు మినపప్పుతో సున్నుండలు చేస్తే చాలా హెల్తీ ఫుడ్ అనమాట అదైతే కదా. సో ఆ రెసిపీ అయితే చేస్తాను, నెక్స్ట్ మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. సో ఇంక ఇక్కడైతే కదా ఇవి చూస్తున్నారు కదా, ఇంక ఎక్కడివెక్కడంగా రచ్చ లేపినారండి పిల్లలైతే. నేను అన్నీ ఒక పక్క సర్దుకుంటూ ఉన్నాను, బట్టలు జ్యువెలరీ అవన్నీ తీసుకెళ్ళినట్టు. ఇంకా వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంకా ఇల్లంతా ఎర్రగడ్డలు, వాళ్ళు ఏంటి అంటే సామాన్లతో గిన్నెలతో వీటితోనే ఆడతారనమాట, బొమ్మలతో అయితే అస్సలు ఆడరు. ఇంకా నేనైతే కదా వచ్చిన అవి జ్యువెలరీ ఇవన్నీ చీరలు ఉంటాయి కదా, ఉతికిన బట్టలు అది కాక నేను 3 డేసే ఉన్నాను. ముహూర్తం రోజు మార్నింగ్ దిగేసాను. ఇంకా ముహూర్తం తలంబ్రాలు మళ్ళీ వెళ్ళి రోజు నైట్ మళ్ళీ ఎక్కి వచ్చేసాను అనమాట. సో అందువల్ల నేను బట్టలు అవన్నీ అక్కడైతే కానీ ఏమీ వాష్ చేసుకోలేదు. ఎలా వెళ్ళాను అలానే రిటర్న్ తీసుకొని వచ్చాను అనమాట. మొత్తం విప్పిన బట్టలన్నీ అలాగే రిటర్న్ తీసుకొని వచ్చిన వల్ల చాలా ఎక్కువ ఉండిపోయినాయి బట్టలు అయితే. ఇంకా అవి కొత్త బట్టలు అయితే షాంపులు అలా వేసేయాలి కదా, మిషన్లో వేస్తే పాడైపోతాయి అనేసి ఇంకా ఎక్కడ కొన్ని కొత్త బట్టలన్నీ కొత్తవి సపరేట్ చేసేసి మిగతాటన్నీ మిషన్లో వేసేసి నెక్స్ట్ డే అయితే కదా షాంపూ పెట్టి వాష్ చేశాను. కొన్ని పట్టు చీరలు ఇవన్నీ ఉంటాయి కదా, వర్క్ బ్లౌజెస్ ఇలాంటివన్నీ కొంచెం ఎక్కడెక్కడ సపరేట్ చేస్తాను అనమాట. నాకు ఇంకా అమ్మవారు పోసి నేను ఇంట్లో కూడా పూజ చేయలేదు కదా, అమ్మవారు స్నానం అయిపోయిన 3 డేస్కి పెళ్ళికి వెళ్ళిపోయాను. సో అందుకనేసి ఇంకా వచ్చిన తర్వాత మొత్తం అంతా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఆ రోజు ఇంకా ఎలాగో మంగళవారం వచ్చింది, అందుకనేసి మంచిగా నైవేద్యం చేసి అదే బెల్లమన్నం చేసేసి దేవునికి అయితే పెట్టేసి ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను. చాలా రోజుల తర్వాత పూజ చేస్తున్నాను అనేసి కొంచెం నైవేద్యం అయితే ప్రిపేర్ చేద్దాం, అలాగే మంగళవారం ఆటోమేటిక్గా అనేసి అలా అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే మొత్తం అంతా ఇల్లు ఇలా ముగ్గు అనేది డైలీ వేసుకుంటాను. కాకపోతే ఫ్రైడే ట్యూస్డే రోజు కొంచెం కలర్ అదే పేడ కలర్ అని దొరుకుతుందిగా, అది వేసేసి మంచిగా ముగ్గు అయితే పెట్టుకుంటాను. చిన్న ముగ్గులైనా కంపల్సరీగా అయితే రోజు ఇంకా ఆ రోజు అయితే ట్యూస్డే నా బ్లాగ్ అయితే అక్కడక్కడ క్లిప్స్ వచ్చేసి అవి అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఇది నెక్స్ట్ గోరింటాకు పెట్టుకున్నాను.
సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మళ్ళీ వీడితో మళ్ళీ కలిసిందా. బై బై.